కూడి వచ్చిన అందరికీ ప్రభునామములు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. సమయాన్ని కొడుకును బట్టి దేవుని సన్నిధిలో ఉన్న మనము కొంత సమయము దేవుని మాటలు జాగ్రత్తగా ధ్యానించుకొని ప్రార్థన చేసుకొని కొడుకును ముగించుకుందాం. సమయాన్ని కొడుకును బట్టి మనందరం కొడుక ఈ యొక్క బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట జాగ్రత్తగా చదివి బైబిల్ గ్రంథంలో నుంచి దినవృత్తాంతముల మొదటి గ్రంథము దినవృత్తాంతముల మొదటి గ్రంథము 17వ అధ్యాయము దినవృత్తాంతముల మొదటి గ్రంథము 17వ అధ్యాయము జాగ్రత్తగా చదవండి. 27వ వచనమును ప్రధానంగా చదువుకొని ఆ మాటలో ఉన్నటువంటి 26, 27 వచనాలను జాగ్రత్తగా చదువుతాం. యెహోవా నీవు దేవుడివై ఉండి నీ దాసునికి ఈ మేలు దయచేసేదనని సెలవిచ్చి ఉన్నావు. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదింపననుగ్రహించి ఉన్నావు. యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికీ ఆశీర్వదింపబడి ఉండును. ఆమేన్. దేవుడి వాక్య భాగముల మధ్యలో ఆశీర్వదించును గాక. మంచిది. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనందరం కూడా ఈ మాటలను జాగ్రత్తగా శ్రద్ధగా వినటానికి రాజైనటువంటి దావీదు మాట్లాడుతున్నటువంటి ఒక మాట. ఏమని మాట్లాడుతున్నాడంటే, యెహోవా నీవు దేవుడివై ఉండి నీ దాసునికి ఈ మేలు చేసేదనని సెలవిచ్చి ఉన్నాను. కాబట్టి ఏ మేలు చేస్తానని సెలవిస్తున్నాడని చెప్తున్నాడంటే, ఇప్పుడు నీ దాసుని సంతతిని నిత్యము నీ సన్నిధిని ఉండినట్లు. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండినట్లు ఏం చేయాలంటున్నాడు? దానిని ఆశీర్వదింపను అనుగ్రహించి ఉన్నావు. దావీదు పలుకుతున్నటువంటి పలుకు ఏమని పలుకుతున్నాడంటే, నీవు నీ దాసుని యొక్క సంతతి అంటే నీ దాసుని యొక్క కుమారులు కానీ కుమార్తెలు కానీ వారి కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కొరక నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా దానిని ఏం చేస్తామంటున్నాడు? ఆశీర్వదింపను అనుగ్రహించు. అప్పుడు ఏమన్నాడు అనుకోనండి, నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికీ ఆశీర్వదించబడును. దేవుడు మనుషులని ఆశీర్వదిస్తే వారి కుటుంబాలు ఎన్నటికీ కూడా ఆశీర్వదించబడతాయి. ఇక్కడ నాతాను ప్రవక్తను దావీదు దగ్గరికి పంపించాడు దేవుడు. దావీదు దగ్గరికి నాతాను ప్రవక్త వచ్చిన తర్వాత ఆ నాతాను ప్రవక్త ఈ మాటలు తనతో చెప్పిన తర్వాత ఇక్కడ దావీదు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నానంటే నా జీవితము చాలా ఘోరమైన పరిస్థితిలో ఉన్నది. నేను ఎలాంటి స్థితిలో ఉన్నానో నాకు బాగుగా తెలుసు. ఇక్కడ 18వ వచనం 16వ వచనం నేను చదువుతాను, జాగ్రత్త. 16వ వచనం చదివి, రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిన కూర్చుండి ఇలాగు మనవి చేసెను. దేవా యెహోవా నీవు నన్ను ఇంతగా హెచ్చించుటకు ఇంత హెచ్చు స్థితిలో నీకు తెచ్చుటకు నేను ఎంతటి వాడిని, నా ఇల్లు ఏమాత్రపుది. ఇక్కడ దావీదు గురించి మాట్లాడుకుంటున్నాడు. పక్కన వాళ్ళ గురించి చెప్పట్లే ఆయన. నా కుటుంబము ఒక స్థితిలోనికి తీసుకొచ్చావు నేను. నా పేరు 10 మంది తెలిసేటట్టు నన్ను ఈరోజు నిలబెట్టావు. నా జీవితంలో నన్ను చూసిన వాళ్ళు నన్ను పొగిడేటట్టుగా నువ్వు తీసుకొచ్చావు. అసలుకి ఎంత స్థితిలోనికి ఎంత గొప్పగా నువ్వు నన్ను తీసుకురావటానికి నేను ఎంతటి వాడిని, నా కుటుంబము ఏమాత్రపది. అసలు ఎంతటి స్థితిలోనికి తీసుకొచ్చాడు దావీదు, ఎలాంటి పరిస్థితిలోనికి తీసుకొచ్చాడు దావీదు. దావీదు జీవితంలో దావీదు యెస్సాయి యొక్క కుమారుడు. ఈ దావీదు యెస్సాయి కుమారుడైనటువంటి దావీదు తన జీవితంలో ఎప్పుడు కూడా దేవుని యొక్క లక్షణాల విషయంలో కాదు కానీ లోక విషయంలో చూసినప్పుడు తండ్రి
దావీదును పెద్దగా గుర్తించేవాడు కాదు. తండ్రే తండ్రే గుర్తుపెట్టకపోతే చుట్టుపక్కల జనాలు గుర్తుపడతాక అసలుకి నిర్లక్ష్యం చేశారు. ఈయనేం బాగుపడతాడు, ఎట్టాటోడి వల్ల ఉపయోగం ఏముందా, వీడి వల్ల ఎవరికైనా ప్రయోజనం ఉందా, అసలు ఈడు ఇంటిలో ఎగస్ట్రా అంటారు, ఎగస్ట్రా కూడా అంటారు కదా, ఎగస్ట్రా పుట్టాడు, వీడు పనికి రాను. అయితే అలాంటి దావీదు ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే బాగా గమనించాలి. 7-8 వచ్చిన 7-8 చూడండి. కావున నీవు నా సేవకుడైన దావీదుతో చెప్పవలసినదేమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు, నీవు నా జనులైన ఇశ్రాయేలుల మీద అధిపతినై ఉండునట్లు గొర్రెల వెంబడి తిరుగుతున్న నన్ను. అంటే ఎక్కడ తిరుగుతున్నాడు దావీదు? గొర్రెల వెంబడి తిరుగుతున్నాడు. గొర్రెల వెంబడి తిరుగుతున్నాడు ఎవరన్నారు? అక్కడ గుర్తుపెట్టుకుంటాము. అసలు గొర్రెల వెంబడి తిరుగుతున్నటువంటి నన్ను అక్కడ రాసిన మాట నేను చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం ఏమన్నానంటే, గొర్రెల వెంబడి తిరుగుతున్న నన్ను గొర్రెల దొట్టిలో నుండి తీసుకొని, ఎక్కడి నుంచి తీసుకున్నాడంట? గొర్రెల దొట్టిలో అంటే మా నాన్న తనకు కలిగిన కుమారులందరినీ కూడా ప్రతి వాడు ఏదో ఒక దానికి పనికొస్తాడు. మొదట 3 ఉన్నారు, వాళ్ళు యుద్ధానికి పనికొస్తారు. ఇంకా కొందరున్నారు, వీళ్ళు ఏదో ఏదో చేస్తాడు. చివర ఈడు మాత్రం దేనికి పనికిరాడు. ఈడు దేనికి పనికిరాడు. ప్రతి కుటుంబంలో మనము బాగానండి, మనము మన కుటుంబాలలో దేవుడిచ్చినటువంటి పిల్లల విషయంలో పనికిరాడని పక్కన నవ్వుతారు. మేము నోకలేదని మీరు అనొద్దు. ప్రతి ఒక్కరిని అంటే వీడు దేనికి పనికిరాడు, వీడు ఏస్ట్ అంటారు. అప్పుడప్పుడు అంటాడు, ఇంటిలో వీడికి ఫుడ్డు వేస్ట్, బెడ్ వేస్ట్, వాడు ఉండటానికి స్థలము వేస్ట్, వీడి వల్ల ఉపయోగం ఏమీ లేదు. అది అబ్బాయినైనా అమ్మాయినైనా ప్రతి ఒక్కరింటి ఒకళ్ళని అలా తీసి పక్కనేస్తాం. నువ్వు తీసి పక్కనేయటానికి గల కారణం ఏంటంటే వాడు నీకు నచ్చినట్టు ఉండదు. అంతే కదా, నీకు నచ్చినట్టు ఉండాలి, నీకు ఇష్టం వచ్చినట్టు బతకాలి, నువ్వు చెప్పినట్టు చేస్తే వాడిని యాడికి కూడా పొగుడుతుంటావు, ఎక్కడికి కూడా వాడి గురించి చెప్తావు. పెద్దోడు ఉన్నట్టు అట్టటోళ్ళు 100 మంది ఉన్నా కూడా నాకు సంతోషం ఉంటుంది. చిన్నోడు ఒకడు ఉన్నాడు చూడు, అసలు వీడు ఎందుకు పుట్టాడు, వీడి వల్ల ఏ రోజు నాకు నిద్ర ఉండదు, వీడి వల్ల నాకు కుదార్థత ఉండదు, వీడి వల్ల ప్రశాంతత ఉండదు. 10 మందిలో పోతే వీడి వల్ల తలెత్తుకునే పరిస్థితి లేదు నాకు. అసలు వాడు పుట్టకపోతే నాకు బాగుండేమో, పుట్టకపోతే బాగుండే నువ్వు అనుకుంటే అట్టా, ఇచ్చినోడు దేవుడు కదా, నువ్వు అనుకుంటే అట్టా. నువ్వు అనుకున్నప్పుడు వాడు పుట్టక ముందే నువ్వు ఆపేసుకోవాలన్నీ. తల్లి కానీ తండ్రి కానీ వద్దు, నాకు బిడ్డలు అవసరం లేదనుకోవాలి. కానీ దేవుడు పిలుచుకోవాలనుకున్నాడు, దేవుడికి నీ బిడ్డ కావాలి, దేవుడికి ఆ కుమారుడు కావాలి, కాబట్టి నీలో నుంచే బయటికి తీసుకొచ్చుకోవాలి. దానికి నువ్వు ఎన్ని అడ్డంకులు పెట్టినా, ఎంత ఆపినా ఆగదు. అందువల్ల దావీదును యెష్షాయికి కుమారుడిగా కలిగించినప్పుడు యెష్షాయి ఏం చేశాడంటే దావీదుని, రేయ్ నువ్వు దేనికి పనికిరావు, పోయి గొర్రెలు కాసుకోరా. గొర్రెలు కాస్తున్నప్పుడు కూడా ఏమైనా ప్రేమిస్తారు అక్కడ? గోకులు గొర్రెలు కాదు, చేసుకుపోయి అది పని చెయ్యి, ఈ పని చెయ్యి, ఆ పని చెయ్యి, ఇన్ని పనులు చేసి ఇంటికి వచ్చి కుదార్థంగా అన్నం తిందామని ఆ ప్లేటు ముందు పెట్టుకుంటే, ఏమి సాధించినవని తింటున్నావయ్యా నువ్వు అంట. ఏమి ఇరగబడిచి వచ్చింది, ఆయనకు ఆకలి అయిందంట. అర్థమవుతుందా? ఏమి ఇరగబడిచి వచ్చింది, ఏమి సాధించిందంట. అసలు నీకు బోబెట్టడమే దండగరా. ఆ వీధిని అంత చీప్గా తీసేశాడు. ఈ దావీదును గొర్రెలు కాసుకునేటువంటి దొడ్డిలో నుంచి బయటికి తీసుకొని వచ్చి దేశాన్ని ఏలటానికి రాజుగా చేశాడమ్మ దేవుడు. ఎవరైనా ఊహిస్తారా? ఎవరైనా ఊహిస్తారక్క? అసలు నిజంగా చెప్తున్నాను, కన్న తండ్రే ఊహించాల, మిగతా వాళ్ళు ఊహిస్తారు చెప్పండి. అప్పుడప్పుడు మీరు కూడా కొంతమందిని మనముంటున్న ఈ ప్రాంతాలలో అంటే ఎగస్ట్రాగా వాళ్ళ పేర్లు చెప్పుకుంటాం. వీళ్ళు కూడా ఉన్నారు కదంటే వాడి వల్ల ఉపయోగం లేదు, అంతే కదా పేరు చెప్పేది. ఏం లేదంట, ఉపయోగం లేదు అంటే ఉపయోగం అంటే ఏంటిది, ఉపయోగం లేకపోవడం అంటే ఏంటిది? నువ్వేమనుకుంటావంటే పక్కనోడు బాగానండి, పక్కనున్నటువంటి సౌలు బాగానండి, సౌలు రాజయ్యాడు.
ఇప్పుడు దావీదు యొక్క అన్నలు ఉన్నారు తెలుసా? అన్నలు ఒకడేమో యుద్ధంలో బాగా నైపుణ్యం ఎరిగిన వాడు. వీడు యుద్ధం చేయడానికి వెళ్ళాడు. రాజు దగ్గర ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ ఆ యుద్ధాలలో ఉన్నారు. ఇప్పుడు ఈ దావీదుకి యుద్ధం రాదు, ఏది రాదు. ఇప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు బాగానండి, మీ అందరూ చెప్తున్నాను, ప్రతి ఒక్కళ్ళు తన కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలను పక్కన వాళ్ళతో పోల్చి పాడు చేస్తున్నారు. అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. పక్కన వాళ్ళతో మీ బిడ్డలను పోల్చొద్దు. ఎందుకు పోల్చొద్దు అంటే వాళ్ళ పరిస్థితి వేడు, వీడి పరిస్థితి వేడు. అర్థమైందక్క? వాడు బాగా చదువుకున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు, నువ్వెందుకంటే వాడికి చదువు అబ్బింది, చదువునాడు, ఉద్యోగం చేస్తున్నాడు. వీడికి ఏదో ఒకటి అబ్బుద్ది, ఆ దాన్ని గుర్తించాలి మనం. అది గుర్తించాం. వాళ్ళలాగే నువ్వు చదువురా, వాళ్ళలాగా నువ్వు చదవమంటే వాడికి చదువు అబ్బింది, వాడు చదువుతున్నాడు, వాడు తెలివి కలిగినాడు, చదువుకుంటున్నాడు. ఒకసారి చదివితేనే వాడికి వచ్చేస్తుంది. వీడు పొద్దు గూకులు బుక్కు ముందు కూర్చొని చదివి చదివి పిచ్చిలేసి వీడు చదవటం మానేశాడు. నువ్వు చదువు, నువ్వు ఇదే చెయ్యంటే ఎట కుదిరిద్ది అసలు? పక్కనోడు పని బాగా నేర్చుకుంటుండు, ఒక్కసారి పనికి పోతే టకటక చేసేస్తాడు. వీడికి ఎంత చేసినా కూడా ఆ పని రావట్లేదు. నువ్వు చెయ్యి, వాడిని చూసి నేర్చుకో, ఈయన చూసి నేర్చుకోమన్నప్పుడు వీడు కోపం అయితే వాడినే కనొచ్చు కంటే, నన్ను ఎందుకన్నా వాడినే కనొచ్చు కంటే ఎట్లుంటదక్క? బాగా ఆలోచించండి. దావీదు విషయములో దావీదు పడిన బాధ ఇది. బయటికి కానరాది బాధ. అంటున్నాం కాబట్టి మన అందరికీ అనబుద్ధి అవుద్ది. పూర్ణాన్ని చూస్తే కొద్దిగా ఏస్ట్ గాళ్ళని చూస్తే ఏమంటామంటే వీడు ఎందుకురా భూమికి భారం అని. నీవికేమన్నా భూమి నీదే? భూమి ఏమన్నా నీదక్క? ఈ భూమిలో ఉన్నటువంటి నీళ్ళు ఏమన్నా నీయా? గాలి ఏమన్నా నీదే? బో పెడుతున్నానంటే నువ్వు పెట్టకపోతే దేశంలో ఆడిపోయినా బతుకుతుంది. మీరు అనుకుంటారు ఈరోజు బోవకేమి పదవేమి లేదు, ఆడిపోయి ఏ పని చేసుకున్నా పోవత్తది తెలుసా? ఏ పని చేసుకున్నా పోవత్తది. పొద్దు గూకులు పోయి హోటల్లో పోయి ఇస్తర్లు తుడిచి బెంచీలు తుడిచినా సాయంత్రం పోగొట్టమంటారు. మరి ఎందుకున్నాడంటే వాడి వల్ల ఏదో ఒక ఉపయోగం ఉన్నది కాబట్టి వాడు ఇంకా బతికున్నాడు. అది గుర్తుపెట్టుకోండి మీరు. వాడి వల్ల ఏదో ఉపయోగం ఉంది, వాడు ఎప్పుడో ఒక స్థితిలోనికి ప్రయోజకుడు అవుతాడు. వాడిని దేవుడు ఏ స్థితిలోనికి తీసుకురావాలో ఆ స్థితిలోనికి తీసుకురావాలి కాబట్టి వాడిని ఇంకా ఉంచాడు. ఈ రోజు నువ్వు ఎన్ని అన్నా వాడి పరిస్థితి అంతే. దావీదుని ఎన్నో మార్లు అని ఉంటాడు, ఎంతో అని ఉంటాడు. అందుకనే సమూయేలు వచ్చాడు యెషయా ఇంటికి వచ్చి, అయ్యా దేవుడు నన్ను నీ ఇంటికి పంపించాడు, సౌలు అర్హుడు కాదంట రాజుగా ఉండటానికి, తర్వాత రాజు కావడానికి నీ ఇంట్లో నుంచి ఒకళ్ళని ఏర్పరచుకోవాలనుకున్నాడంటే, అయ్యా నా ఇంట్లో ఊరున్నారయ్యా అంటే, ఏమో తెలియదు, దేవుడు పిలవమన్నాడు, మీ కుమారులందరినీ పిలవమన్నప్పుడు ఎవరిని పిలుస్తారు చెప్పండి? ఎవరన్నా చూపిమన్నప్పుడు, ఏదన్నా అవకాశం ఉన్నప్పుడు మీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీ ఇంటికి ఎవరన్నా వచ్చి బంధువులు దూర ప్రాంతం మంచి మంచి చదువుకొని బాగా ప్రయోజకులు అయ్యి, లేకపోతే వ్యాపారంలో బాగా సంపాదించినప్పుడు ఈ పిల్లలు ఏం చేస్తారని కానీ వెంటనే ఇదిగో మా పెద్దోడు చూడు, మొన్ననే డిగ్రీ అయిపోయింది, ఏదో ఆ ప్రైవేట్ లో నెలకి 50,000 సంపాదిస్తున్నాడు, మరి పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఇంకొకడు ఉన్నాడు చూడు, వీడికి ఇబ్బంది లేదు, వీడు పొలం పని చేసుకుంటే సంవత్సరానికి 5-6 లక్షలు సంపాదిస్తున్నాడు. వాళ్ళిద్దరు ఇంకొకడు ఉన్నాళ్ళు అయ్యా, వాడి గురించి చెప్పుకోవటం కూడా నాకు సిగ్గు అవుతుంది. నీకు సిగ్గు అనిపించేటట్టున్నాడు అనుకున్నావా? నువ్వు సిగ్గుపడేంత పని ఏం చేయలా. దేవుడు నీకు బిడ్డనిచ్చింది వాడి ద్వారా ఏదో ఒక స్థితిలో వాడిని గొప్పవాడిని చెయ్యాలి కాబట్టి నీకు ఇచ్చాడంతే. నువ్వు అనుకుంటున్నావా నీకు పనికి రాలేదు అనుకుంటున్నావు, లోకానికి నచ్చలేదు కాబట్టి పనికి రాలేదు అనుకుంటున్నావు. నీకు పనికి రాకపోయినా, లోకానికి నచ్చకపోయినా వాడు దేవుడికి కావాలి. అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. మనం ఏమనుకుంటామంటే మనకు పనికిరాదు, చుట్టుపక్కల వాళ్ళు ప్రతి వాడు దారిని పోయే ప్రతి పనికి మాలినోడు వచ్చి ఏందమ్మా ఎట్లాంటి కన్నామా ఇచ్చినవా ఇచ్చిన ఏమన్నా చెట్టు కోసుకొచ్చుకుంటే చెప్పండి అక్క, ఎట్టాటోళ్ళని కన్నారు. ఎందుకంటే చెట్టును కోసుకొచ్చుకుంటే అయితే పర్లా. ఇప్పుడు మన అందరం చెట్టును కోసుకొచ్చినంటే అందరం కలెక్టర్లనే కనకపోనుమా, అందరం డాక్టర్ అమ్మనే కనకపోనుమా, ఇంకా పనులు చేసే వాళ్ళు ఉంటారు కదా. దేవుడు ఇచ్చింది దేవునికి తెలుసు ఎప్పుడు ఏం చేసుకోవాలి. నువ్వు నేను ప్రయాసపడితే ఏం ఉపయోగం ఉండదు. నువ్వు మీరు అందరూ ఏం చేస్తారు కదా, అందరికి అన్నం ఉండటం తెలుసు కదక్క. బియ్యం కాగా కడిగి పెట్టి పొయ్యి మీద పెట్టి నిప్పు అంటించి ఎమ్మటే ఇంట్లో పోయి బయటకు వచ్చినమ్మటే గంజి ఉంచితే కుదురుద్దా? నీకు ఆకలి అవుతుందని గంజి ఉంచితే కుదురుద్దక్క? 10 నిమిషాలు 20 నిమిషాలు ఉడకాలి, ఉడికిన తర్వాత అది గంజి రావాలి, అప్పుడు వంచితే వంగుద్ది, తర్వాత వేసుకొని తింటే అరుగుద్ది. అలా కాదు నాకు అవసరమైందని చెప్పి ఎమ్మటే గంజి ఉంచి ఎమ్మటే ఆ ప్లేట్లు వేసుకుంటే అవి తిన్న తర్వాత కడుపులు నొప్పి వస్తావు, హాస్పిటల్కి వెళ్ళిపోతావు. నీకు నచ్చినప్పుడు వాళ్ళ పరిస్థితిలో మారాల్సిన పనిలే. దేవుడు వాళ్ళను ఏ స్థితిలో నిలబెట్టాలనుకుంటాడో
అప్పుడు నిలబడతాను, నువ్వు ఎదురు చూడటమే నీ పని. అర్థమవుతుందా? మనం నచ్చాలనుకుని ఎవరికి తెలుసు, లోకం కోసం కాదు, మనంతా ఊరి కోసం. నిజంగా మీ ఇష్టాల కోసం కాదు, మీకోసం మీరు ఎప్పుడు మీ పిల్లల్ని ఒక్క మాట కూడా అనరు. మీ చుట్టుపక్కన వాళ్ళ కోసమే పిల్లల మీద పడి చస్తారు. వాళ్ళు ఎట్ట అంటున్నారా, వీళ్ళు ఎట్ట అంటున్నారా, వాళ్ళు వీళ్ళకేం తెలుసు వాడి బాధ. దావీదు గురించి వాళ్ళ నాన్నకు వచ్చి ఎంతో మంది చెప్పుండొచ్చు, ఎందుకు కన్నావయ్యా, ఆ గొర్రె పిల్లల్ని తెచ్చిపోయి ఆడేసినాడు, వాడు పోయి ఆ ఒడిశాలు తీసుకొని ఆడ ఆడుకుంటున్నాడు. మనోడు అదే పని కదా చేసేది. ఆ పిల్లలన్నీ పోయి ఆ పొలంలో పడ్డాయి. ఏం కొడుకును కన్నావయ్యా, ఎందుకయ్యాడంటే వచ్చి అంటాడు, ఇంట్లోకి రాగానే 7గురు పుట్టినా బాగుండి 8వ వాడు ఎందుకు పుట్టిన అర్థం కాలేదు ఈ ఏస్ట్ గాడు. అయితే చంపేయచ్చుగా, బోల్ ఇష్టం పెట్టి. చేతులు ఆడనప్పుడు మా నోరు ఎలా ఆడుతుంది? చేతులు అయితే ఆడట్లేదు, నోరు ఎలా ఆడుతుంది అక్క? నోటిలో నాలుక ద్వారా ఎలా అంటున్నావు? నీవు నీ పిల్లలను, ఇక్కడ దావీదు విషయంలో చెప్తున్నాడు, దావీదును అనే అర్హత తన తండ్రికి లేదు. మంచి మార్గం చెప్పు, తప్పు లేదు, కానీ చీపుగా తీసేసే అర్హత నీకు లేదు. ఎందుకంటే నువ్వేమన్నా కొనక్కుచ్చుకోవాలా, కొనక్కుచ్చుకున్నదైతే ఎలా ఉంటది తెలుసా? ఎలా ఉంటది అక్క? ఇల్లు 10-20 లక్షలు పెట్టి కట్టించుకుంటారు, నీకు నచ్చినట్టు కట్టించుకుంటావు. అద్దాలు ఏడు ఉండాలి, డ్రెస్సింగ్ టేబుల్ ఏడు ఉండాలి, కిచెన్ ఏడు ఉండాలి, లోపల ఈ యొక్క షోకేస్ ఉండాలి, ఇలా ఉండాలని నీకు నచ్చినట్టు తయారు చేసుకుంటావు. కానీ మనిషి యొక్క జీవితము దేవుడికి నచ్చినట్టు తయారు చేస్తాడు, కానీ నీకు నచ్చినట్టు కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు వెంటనే ఏమన్నాడంటే దావీదు యెషయా దగ్గరికి సమూయేలు వచ్చిన తర్వాత, సమూయేలు వీళ్ళందరూ కాకపోతే ఇంకెవరంటే, నాకేమో నీ కొడుకులే రాజు అవుతారని చెప్పాడయ్యా దేవుడు, మరి ఏడంటే ఏమి లేదులంటే, ఇంక నిజంగా ఊరు లేరా అంటే చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాడు. ఏమని? చివరి వాడు ఉన్నాడని చెప్పుకోవడానికి. ఎందుకు? పొజిషన్ లో లేడు కదక్క. నెలకు ₹1,00,000 2,00,000 సంపాదిస్తుంటే ముందే చెప్పేస్తావుగా. వద్దన్నా కూడా ఇంత డబ్బులు తెచ్చి ఇంట్లో బీరువాలలో పెడుతుంటే చెప్పుకుంటావుగా ముందే. అవి ఏం చేయట్లేదు కదా, ఈడ తినేసి ఆడ 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 తిరుగుతున్నాడు కాబట్టి వాడి గురించి పెద్ద చెప్పుకోవడానికి ఏమి లేదుగా. ఎవరు లేరులే అంటే, ఊరన్న ఉన్నాడేమో చూడు, ఊరు లేరే అంటే చూడు అన్నాడు. అయితే ఒకడు ఉన్నాడు కానీ వాడు పనికిరానువాడు. పనికిరానువాడు ఊరు అంటున్నాడు. నీకు తెలుసా పనికిరానువాడు? నీకు తెలుసా అక్క? నువ్వేమంటావు తెలుసు? ఏం చేయమంటావా? తిరిగే పొజిషన్ బట్టి చెప్తున్నానంటే, ఎందుకు తిరుగుతున్నాడు, ఎలా తిరుగుతున్నాడు, ఎక్కడ ఉన్నాడు వాడికి తెలుసు, దేవుడికి తెలుసు, మనకైతే తెలియదు. మనం ఏం చేయగలమంటే, కన్నాము కాబట్టి చేతనైనంత వరకు బోబెట్టడం మన పని, కాదు కూడదంటే గద్దించడం మన పని, అది కాదు ఇది కాదంటే మంచి మార్గంలో నడిపించడానికి ప్రయత్నించడమే నీ పని, అంతే. అంతకుమించి నువ్వేం చేయలేవు. దావీదు ఇంకా గొప్పోడు ఒక రకంగా చెప్పాలి. ఎందుకంటే గొర్రె పిల్లలు కాసుకుంటూ ఆడాడు తిరుగుతూ ఇంటికి వచ్చి పోతుంటాడు. ఎవరో ఉన్నాడు అంటే ఏం చేస్తున్నాడు, గొర్రెలు కాసుకుంటున్నాడంటే, రావాడు ఏం రాలేదంటే, వాడు ఇప్పుడు ఆడింటికి వస్తాడు, ఈ ఆడ తిరిగి వస్తాడు, ఏ టయానికి వస్తాడంటే వాడు వచ్చేదాకా నేనేమన్నా కూర్చో. నీకు పనికిరాడేమో, నీకు అవసరం లేదేమో అక్క, మీ పిల్లలు మీకు అవసరం లేదేమో, దేవుడికి పనికొత్తరాళ్ళు మీరు అనుకుంటున్నారేమో. ఎందుకు అనుకుంటే దేవుడికి ఉపయోగపడతారు. అందుకే సమూయేలు దావీదు వచ్చేంత వరకు ఆ ఇంట్లోనే కూర్చున్నారు. వీళ్ళు 7గురు ఏమనుకుంటారు చెప్పండి? వాళ్ళ అన్నోళ్ళు అందరూ ఏమనుకుంటారు? సమూయేలు ఎవరు ఆ దేశానికి, ఆ ప్రాంతంలో ప్రవక్త, రాజులను అభిషేకించే ప్రవక్త. వీళ్ళందరూ అక్కడ కూర్చొని నవ్వుకుంటున్నారు. దేనికి? అబ్బో, పెద్ద పోటుగాడి కోసము ఈయన కూర్చున్నాడా? అబ్బో, చుట్టుపక్కల చూసి ఏందయ్యా సమూయేలు మీ ఇంట్లో కూర్చున్నాడంటే, ఒక పనికి మాలినోడు ఉన్నాడు చూడు, వాడిని చూసిపోవాలంటే, అబ్బో వాడి కోసం కూర్చుందంటే ఈయన ఏం జ్ఞానం కలిగిన అంటే నీకు అర్థం కాలేదు, నీకు తెలియటం లేదు వాళ్ళ స్థితిగతి ఏమవుద్దో ఒక రోజు నీకు అర్థం కావటం లేదు. అయితే ఇక్కడ వెంటనే దావీదు లోపలికి రాగానే సమూయేలు పెద్దగా కేక వేసి, దేవుడు ఎన్నుకున్నవాడు ఇతడే. ఆమేన్. దేవుడు ఎన్నుకున్నవాడు ఇతడే. దేవుడు పై రూపమును చూసేవాడు కాదు, మనస్సులో మనిషి యొక్క మనసును చూసేవాడు దేవుడు. మనుషులు పై రూపాన్ని చూస్తారక్క, మనుషులు చేసే పనులు చూస్తారు, మనుషులు సంపాదించే సంపాదన చూస్తారు. దేవుడు వాడి జీవితంలో వాడు ఎప్పుడు ఆ స్థితిలోనికి వస్తాడు ముందే అది గమనిస్తాడు. ఆ పొజిషన్ చూసి ఈరోజు గమనిస్తాడు.
ఆ పొజిషన్ చూసి ఎందుకు గమనిస్తామంటే మన నిరీక్షణ మనల్ని ఏం చేయదంట, సిగ్గుపరచదు. మనకు ఒక ఆశ ఉన్నది. నా దేవుడు ఎలాంటి వాడు, ఎలాంటి వాడు నా దేవుడు? చూడండి, బాగా గమనించి ఆలోచించి ఆ మాట చదవండి ఇప్పుడు. యెహోవా, నీవు దేవుడివై ఉండి నీ దాసునికి ఈ మేలు దయచేసేదనని సెలవిచ్చి ఉన్నావు. నువ్వు చెప్పావు, ఏ రోజుకైనా నన్ను గొప్పవాణ్ణి చేస్తావని నువ్వు చెప్పావు కాబట్టి ఈ మనుషులతో నాకు సంబంధం లేదు ఇంకా. అది గుర్తుపెట్టుకోండి మీ కుటుంబాల్లో. నీకు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు, నన్ను నమ్మిన వారిని విడువను, ఎడబాయను. నన్ను నమ్మిన కుటుంబాన్ని ఎప్పుడూ నవ్వులు పాలు చెయ్యను, వాళ్ళని ఎప్పుడూ తక్కువ చేయనన్నాడు. అది గుర్తుపెట్టుకో. నీ కుటుంబం, నువ్వు, నీ బిడ్డలు కానీ, నీ భర్త కానీ, నీ భార్య కానీ, నీ కుటుంబంలో ఉన్న వాళ్ళు కానీ ఈ రోజు జనాల దృష్టిలో, మనుషుల దృష్టిలో దేనికి పనికిరానోళ్ళు అయితే అయ్యుండొచ్చాము. దేవుడు సెలవిచ్చి ఉన్నాడు, ఒక రోజు నిన్ను నిలబెట్టే పొజిషన్ వస్తుంది. అది అర్థం కాలే ఇంకా ఎవరికి రోజు. అర్థమైంది ఎవరికన్నా? అర్థమైందక్క? దూరాన నీళ్ళున్నాయంటే దప్పికవుతున్న మనము వాడి మాట నమ్మి ఆడికైనా వెళ్ళిపోతాం. ఆడికి పోయి చూస్తే నీళ్లు లేకపోతే ఏంటంటే, మొన్న చూసినప్పుడు ఉన్నాయి, ఇప్పుడు లేవు అంటారు. వాడిని ఏమి అనగలవా? కానీ నీ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలను దేవుడు గొప్ప వాళ్ళగా చేస్తానంటే నీకు నమ్మకం లేదు ఈరోజు. నమ్మకం ఉందా? వీళ్ళు గొప్పలేదు నిజమేనా? దావీదు కాసుకునేది గొర్రెలనే, కానీ రాజు అవతారానికి ఒక అర్హత ఉందా? అర్హత ఉందమ్మా దావీదుకు రాజు అయ్యే అర్హత? ఎవరైనా ఊహిస్తారా? అయితే యెషాయి యొక్క పెద్ద కుమారులు ఏమన్నా రాజులు అవటానికి అర్హత ఉండదు. ఎందుకంటే యుద్ధంలో ఉన్న వాళ్ళు. అసలు రాజు అవుతానని ఊహించుకుంటే వాళ్ళని ఊహించుకుంటాడు. దావీదు రాజు అవుతాడని ఇప్పుడు ఊహించుకొని ఉంటాడా? ఎందుకంటే దావీదు లెక్కలో లేనోడు. ఈరోజు నీ కుటుంబంలో కానీ, నీ ప్రాంతంలో కానీ, నీ ప్రదేశంలో కానీ లెక్కలో లేని వాళ్ళు దేవుడు గుర్తుపెట్టుకుంటాడు. గుర్తుపెట్టుకోండి. నువ్వు అనుకుంటున్నావేమో, నిజమా వీళ్ళు బాగుపడతారంటే? నువ్వు నమ్మకపోవచ్చేమో, దావీదు నవ్వాడు. నువ్వు నమ్మకపోవచ్చేమో, దావీదు నమ్మాడు. యెషాయి జీవితంలో జరిగింది, ఈరోజు నీ జీవితంలో ఖచ్చితంగా జరుగుద్ది. అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి, ఖచ్చితంగా జరుగుద్ది. అందుకే ఇక్కడ ఏమన్నాడు చూడండి, మేలు చేసేదనని సెలవిచ్చి ఉన్నావు. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా దానిని ఆశీర్వదించుము. ఏమన్నాడు? ఆశీర్వదింపను అనుగ్రహించి ఉన్నావు. యెహోవా, నీవు ఆశీర్వదించిన ఎడల ఎన్నటికీ ఆశీర్వాదం పోదు. దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, నీ కుటుంబాన్ని. అది ఎక్కడికి పోదు. లోకములో మనుషులు మాటలు నేనే చెప్పని, ఎక్కడైనా ఏదైనా చేసుకొని ఆ ఆశీర్వాదాన్ని ఇచ్చిన వాడు దాన్ని తీసివేయటానికి అర్హుడు కాదు. ఆయన ఇచ్చాడు, ఆయన తీసేయగలడా? అందుకని చూడండి, కావాలంటే, ఎందుకంటే బైబిల్ గ్రంథంలో నుంచి మీ అందరికి అర్థం కావటానికి చెప్తాను. ఆదికాండము 32 అధ్యాయము, జాగ్రత్త చూడండి. ఆదికాండము 32వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఆదికాండము 32 అధ్యాయం 10వ వచనం. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను. నీవు నాకు చేసిన వాటన్నిటికి ఉపకారములంటే మేలులు. నువ్వు నాకు ఎన్నో మేలులు చేశావు. ఈ మేలులు పొందటానికి నేను అపాత్రుడను. ఇది పొందే అర్హత నాకు లేదు. అర్హత లేనోడు కూడా మేలులు చేశాడు తెలుసా దేవుడు. ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? తెలుసు ఈ మాట ఎవరు మాట్లాడుతున్నాడు? ఎవరు మాట్లాడే తెలుసు మీకు ఊరికైనా? యాకోబు. ఎవరమ్మా? అంటే యాకోబు అంటే మీకేం గుర్తు రావాలి? తండ్రిని మోసం చేసి వెళ్ళిపోయినాడు, తల్లికి ఎదురు తిరిగినాడు, తండ్రికి మాయ మాటలు చెప్పి తల్లి మీద కొట్లాడిన వాళ్ళని ఈరోజు ఎప్పుడన్నా దీవిత్తరాక మీరు? ఈడు మా మీదకి ఎదురు తిరిగాడు, వాళ్ళ నాన్నే మోసం చేసి కళ్ళు కప్పు పోయాడు, ఈడు ఏడన్నా బాగుపడతాడా అంటారా? ఇప్పుడు అందరి కుటుంబాలు అయ్యే కదక్క, యాడికి పని అంతే కదా. ఎందుకంటే ఈడు చెప్పిన మాట ఈడు మాయ మాటలు చెప్పి మా కాడ ఎన్ని కానికుండో. నువ్వెందుకు ఇచ్చినావు? నువ్వెందుకు ఇచ్చినమ్మా? నువ్వెందుకు ఇచ్చినావు చెప్పండి? ఎందుకు ఇచ్చారు చెప్పండి ఉదాహరణకు. ఆమేన్. ఎందుక? కొడుకు నువ్వు వద్దనుకున్నా
నీ చేత దేవుడు ఇప్పియాలి కాబట్టి నీ కడుపును పుట్టించాడు. అందుకే నువ్వు ఎన్నిసార్లు తిట్టినా వద్దనుకుంటేనే ఎత్తుంటా. నువ్వేమంటావు తెలుసా? నేనెందుకు ఇయ్యాలి ఈడికి? ఇంకోసారి నా నా దగ్గర నుంచి రూపాయి తీసుకుంటే నా కంఠం తెగ్గొట్టుకున్నట్టు. ఎన్నిసార్లు తెగ్గొచ్చుకోవాలి కంఠాలు మీరు? ఎన్నిసార్లు తెగ్గొట్టుకోవాలక్క? తెగ్గొట్టుకోలేరు. ఎందుకు తెలుసా? నీవు వాడిని పోషించటానికి, వాడికి కష్టపడి నువ్వు ఇయ్యటానికి నీకు దేవుడు ఇచ్చిన వరం, ఆ వరం దేవుడికి నచ్చిచ్చాడు అంతే. తల్లికి మాయ మాటలు చెప్పి తండ్రి కళ్ళు గప్పి ఆశీర్వాదం దొంగులుకున్న యాకోబు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అయ్యా, నువ్వు నాకు చేసిన ఉపకారములో పొందుటకు నేను అర్హుడిని కాదు, అయినా నువ్వు నాకు మేలు చేశావు. ఎందుకు చేశాడు అసలు? ఇప్పుడు ఆలోచించండి, ఎందుకు చేశాడమ్మా? ఎందుకు మేలు చేశాడు? ఇప్పుడు చెప్పాలి, మీరు గమనించండి. అసలు యాకోబు మోసగాడు కదక్క. అన్నం మీద ఎప్పుడు సాడీలు చెప్పేవాడు కదా. ఇద్దరు ఉన్నది ఎవరు? ఇంట్లో ఉంది ఎవరు? ఏశావు, యాకోబు, ఇద్దరు అన్నదమ్ముళ్ళు. ఇద్దరికి ఎప్పుడైనా పడిందా వాళ్ళ ఇంట్లో? ఎప్పుడు పడలేదు. తండ్రి కూర అంటే ఇష్టము, తల్లి కూర అంటే ఇష్టము యాకోబు అంటే. భలే ఉంది కదా ఈ చరిత్ర. అసలు తల్లికేమో ముద్దుల కొడుకు అంటే ఇష్టము, తండ్రికేమో పెద్దోడు అంటే పోయి ఇష్టం. తల్లి ఏం చేస్తుంటది? దొంగ సాడుగు పెడుతుంటది. తండ్రికి అసలు నచ్చదుక్క. సగం జన్నుకింది నువ్వే అన్నట్టు. సగం నువ్వే జన్నుకింది. లేకపోతే నీ ఎరుకు నేను మంచి దారిలో పెట్టానంటే నువ్వు కాదు, ఎవరు పెట్టినా వాడు రాడు. దేవుడు పెట్టాలనుకున్న టైంలో వాడు పడిపోతాడు అంతే. ఇప్పుడు ఏం జరిగిందంటే, అయ్యా ఇప్పటి వరకు క్షమించాడు కానీ మీ నాన్న, ఇప్పుడు చేసిన తప్పు మామూలు తప్పు కాదు ఇది, నిన్నైతే చంపేస్తాడు. ఎవరు చంపేసేది? ఏశావు. నాన్న కాదు. నాన్న ఎంత కోప్పడ్డా కూడా లోపల పోయి తిట్టుకొని ఈ బతికిడి పాని అనుకొని పోతాడు కానీ చంపంత పగ తల్లికి తండ్రికి ఉండదు, అన్నదమ్ములలో వస్తుంది. మరి నీ అన్న ఇంటికి వస్తే నిన్ను చంపేస్తారా, నువ్వు మటుకు తొందరగా బయటకు వెళ్ళిపోరా అన్నాడు. ఇప్పుడు వెంటనే ఏం చేశాడు తెలుసా? ఒక కర్ర తీసుకొని పరుగు అడిగి పోతున్నాడు. ఎక్కడికి పోతున్నాడు తెలియదు. ఇప్పుడు తల్లి తండ్రి ఏమనుకున్నారంటే, నువ్వు బతికితే చాలు, యాడైనా బతుకురా, అమ్మా మిమ్మల్ని వదిలిపెట్టి పోతున్నానంటే ఇన్ని రోజులు నా చేతి కూడి నీకు పెట్టాను, ఇన్ని రోజులు తినవలసినవన్నీ నీకు పెట్టాను, ఇన్ని రోజులు నువ్వు కోరుకుండాలా పెట్టాను. ఇప్పుడు నీ పొజిషన్ మామూలు కాదు, చచ్చిపోతావేడుంటే నీ ఇష్టం వచ్చిన కాడిపోయి బతకరా. ఇప్పుడు చేతి కర్ర తీసుకొని పరుగులు తీస్తున్నాడు. రోజు బాగానండి, రోజు సాయంకాలం 8 గంటలు, అప్పట్లో 7 గంటలు 6 గంటలు అయ్యేలోపు, సూర్యుడు అస్తమించేలోపు ఇంటిలో మంచి వంటకం వండిన తల్లి పెద్ద కుమారుడికి ఒక పక్కన పెట్టి చిన్న కుమారుడి కోసం దాచిపెట్టి తిందూరా బంగారం తిందూరా అన్న తల్లి ఈరోజు ఏం చేయాలక్క? ఈరోజు ఏం చేయాలి చెప్పండి? ఏడండి ఇంట్లో పెట్టనకుండా ఎటో పోయిండు. ఎక్కడ ఏం చేస్తున్నాడు, ఎక్కడ ఏం బతుకుతున్నాడు. ఇప్పుడు ఏమనుకున్నదంటే, అది తింటూ ఆడ కూర్చున్న తల్లి పరలోకములో ఉన్న దేవుడిని అంటుంది, అయ్యా వాడు ఎక్కడ ఉన్నా కూడా నువ్వు వాడికి మేలు చెయ్యి. ఎందుకంటే దగ్గరుంటే పొద్దుగూకులు తిడతారు. చెప్తున్నా, పొద్దుగూకులు తిడతారు. సాయంత్రం అయ్యేలోపు వాడు తినకపోతే తినబుద్ధి కాలేదని బతిమిలాడి మరీ పెట్టుద్ది. ప్రేమ కదా. అది మనం చంపుకుంటే సత్తదా? ఎంతమంది కాదు, ఊరు మొత్తం వాడి మీద సాడీలు కాదు, నిజాలు చెప్పిన వాడు హత్య చేసి వచ్చినా కూడా చంపితే సావదు ప్రేమ. కానీ ఇప్పుడు తండ్రి నుంచి తల్లి నుంచి దూరం అయిపోయాడు యాకోబు. మామూలు దగ్గర దూరం వెళ్ళిపోయాడు. దూరం వెళ్ళిపోయినోడు గురించి అన్నమైతే వండుద్ది, చికెనో మటనో బిర్యానో తయారు చేస్తుంది కానీ పళ్ళెములో పెట్టి నోట్లో పెట్టుదక్క. ఇప్పుడు ఏం చేయగలదు? ప్రార్థన మాత్రమే చేయగలుగుతుంది. దేవా, నా కుమారుడు ఎక్కడున్నా అతడు నేను ఈ పరిస్థితిలో వాడు చెడ్డోడో మంచోడో నాకైతే తెలియదయ్యా, నువ్వు మాత్రం అని గొప్పోని చెయ్యి. అది ప్రార్థన. యాకోబు కోసము రెబుకమ్మ చేసిన ప్రార్థన. ఈరోజు మీరు చేస్తారా ప్రార్థనలు? మీ పిల్లలు మీరు పనికి రాకుండా పోయారనుకుని ఉంటారు కానీ ప్రేమ లోపల ఉంటారు. ఈ టైంలో పాపం వాడు ఉంటే తినేవాడేమో. ఈ టైంలో పొద్దున్న 5 గంటలకు 8 దాకా లేసేవాడు కాదు. నాకు ఇసుగుబుట్టి పోయేవాడిని. పాపం 8 గంటలకు లేస్తాడు. ఈ ప్రేమలు కాదు, మోకాళ్ళ మీద కూర్చొని బయటకు వెళ్ళిన నా కుమారుడైన యాకోబు మరలా ఇంటికి రావాలంటే ఒక స్థితిలో నుంచి రావాలి. అలా రావటానికి నేను కావలసిన కన్నీటి ప్రార్థన చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు వెళ్ళాడు, తన మామయ్య దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి
ఏ తెలివితోనూ, ఏ పరిస్థితితోనూ, దేనితోనూ కొద్దో గొప్ప ప్రయోజకుడయ్యాడు. ఉన్నత స్థితిలోనికి వచ్చాడు. గొప్పగా సంపాదించాడమ్మా. కుప్పలు కుప్పలు సంపాదించాడు. మామూలుగా గాదు. కనీసం అతని సంపాదన నేను ఈ రోజులలో చెప్పాలంటే 4, 5 టర్బో లారీలకు అవుతాయి. అంత సంపాదించాడు. తిరిగి వస్తున్నాడు బాగానండి. ఏం చేస్తున్నాడు? తిరిగి బాగా వస్తున్నాడు. దేనితో వస్తున్నాడు? ఆస్తి, సంపద, గొర్రెలు మందలు, ఎడ్ల మందలు, భార్యలు, పిల్లలు, సంపదతో సమృద్ధితో వస్తున్నాడు. ఎంత తీసుకొని వస్తున్నాడు గాని ఇతని జీవితంలో ఏదో ఒకటి కోల్పోయాడు. ఏమిటది? ఇప్పుడు చెప్పాలి ఏందక్క? ఇతని జీవితంలో కోల్పోయింది అన్న ప్రేమ. దూరమైపోయాడు. ఇప్పుడు పోతుంటే కొంత దూరానికెళ్ళాక ఒక వర్తమానం పంపించారు ఒకతను. వచ్చి, "మీ అన్న కొంతమంది సైనికులతో నీ మీదకొస్తున్నాడు." ఏం చేయాలో అర్థం కాలే. ప్రమాదాలు ఎందుకొత్తాయంటే అప్పుడప్పుడు బాగుపడటానికని గుర్తుపెట్టుకోండి. మీ అన్న సైన్యంతో నీ మీదకొస్తున్నాడంటే వెంటనే అక్కడ కూర్చొని ప్రార్థన చేసి తన జీవితంలో అంటున్నాడు, "దేవా, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను ఇక్కడి నుంచి వెళ్ళనన్నాడు." ఆస్తి ఉందక్క. బాగేనండి. ఆస్తి ఉంది. సంపద ఉంది. పిల్లలు ఉన్నారు. ఏ దాసీలు ఉన్నారు. కావాల్సినంత సమృద్ధి ఉంది. వివాహాలయ్యాయి. ఇక ఏ కొదువు లేదు. ఇంకా ఆశీర్వాదం ఏంటిది? ఆలోచించాలి. ఇన్ని ఉన్నాయి. యాకోబులో ఏమైనా తక్కువ ఉన్నాయా మళ్ళా తిరిగొచ్చేటప్పుడు? అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆశీర్వాదం కోసం పోట్లాడుతున్నాడు. ఆదికాండంలోనికి తర్వాత చదువుకోండి, అక్కడ 32, 33 అధ్యాయాలు ఉంటాయి. ఆశీర్వాదం కోసం ఏడుస్తున్నాడు. ఎందుకు? నిజమైన ఆశీర్వాదం ఏంటంటే దేవుడిచ్చేటువంటి నిండు దీర్ఘాయుస్సు. ఇప్పుడు వెంటనే ఇక్కడ ఏం జరిగిందంటే పశ్చాత్తాపడుతున్నాడు. ఎవరు? ఏం పశ్చాత్తాపడుతున్నాడు? పశ్చాత్తాపం అంటే తెలుసుగా, మీ అందరికి అర్థమవుతుంది కదా. తప్పులంటే ఇప్పుడు గుర్తొస్తున్నాయి. మా అన్నని నేను ఎంత మోసం చేశాను, మా నాన్నని నేను ఎంత మోసం చేశాను, మా అమ్మకు నేను ఎంత అన్యాయం చేశాను, అందుకే ఇన్ని సంవత్సరాలు నేను ఇక్కడ ఉండాల్సి వచ్చింది. ఈ రోజు మరలా దేవుడు తీసుకెళ్లి మా అన్న చేతిలోనే పెడుతున్నాడే, అయ్యో చేసిన తప్పు నాకు గుర్తొస్తుందని ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేసి ఆ అన్న దగ్గరికి వెళ్ళే లోపు 7 మార్లు సాగిలపడి క్షమించమని అడుగుతున్నాడు. ఇప్పుడు వెంటనే ఏమడిగింది తెలుసా? "నువ్వెవరివి? పాదాల మీద నువ్వెవరివిరా? నా తమ్ముడివిరా, నువ్వేంది నా పాదాల మీద పట్టరా?" నేను భుజాల మీద చేతులు వేసుకొని ఇద్దరు వెళ్ళిపోతాను. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మీ అందరికి అర్థం కావటానికి, పనికి రానోడు అని మీరు అనుకుంటున్నారు కానీ దేవుడి చేతిలో పడితే వాడు ఎప్పుడు పనికొస్తాడు అంతే. ఇక్కడ దావీదు అదే మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు తెలుసా? "నన్ను పనికి రాని వారని మీరందరూ నన్ను తృణీకరించినప్పటికీ నేను మాత్రము ఎప్పుడు కూడక మీ దగ్గర పనికి రాని వాడిగా ఉన్నాను గాని నా దేవుడు నన్ను పనికొచ్చేవాడిగా మార్చుకుంటాడు" అనుకున్నాను. అప్పుడు వెంటనే ఏమన్నాడు తెలుసా? "గొర్రెల దడ్డులో నుండి నన్ను తీసుకొని వచ్చి" ఏం చేసావంట? ఈ స్థితిలోనికి. ఏ స్థితి? ఇప్పుడు చదవండి 17వ వచనము. 17వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతం గ్రంథము 17వ వచనం. "దేవా, ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే. దేవా యెహోవా, నీవు రాబోవు బహుకాలముల వరకు నీ సేవకుని సంతతిని గురించి సెలవిచ్చి మనుషునితో మనుషుడు మాట్లాడినట్లు దయ పాలించి నాతో మాట్లాడి నా సంతతి ఘనత చెందునని మాట ఇచ్చి ఉన్నావు." ఆమేన్. ఏమని మాట ఇచ్చున్నాడంట? నీ సంతతి ఏం చెందుతంట? ఘనత నొందును. ఆయన సంతతి ఘనత నొందుతుందని ఎవరు సెలవిచ్చాడంట? దేవుడు సెలవిచ్చాడు. ఎవరు నమ్మాలి? దావీదు నమ్మాలా లేదా? ఈరోజు దేవుడు నీకు సెలవిచ్చాడు, నువ్వు నమ్ముతున్నావా? ఈ అమ్మాయ ఎప్పుడు సినిమాలు, సీరియళ్ళు, తిరుగుడు, తాగుడు, అక్కడ ఇక్కడ. వీళ్ళు నిజంగా బాగుపడతారా? చెప్పుకోవటానికి నవ్వులు ఆటుకుంది అనుకుంటాము. అంతే కదా, మనకు నవ్వులు ఆటుకుంటుందా లేదా? అసలు ఒక్కసారి ఊహించుకోండి, మనకే నమ్మకపోతే అవుతాక మీ ఊరికన్నా. మీరు నమ్ముతారు చెప్పండి? గ్యారంటీ ఏమైనా ఉందా? అస్సలు నమ్మకం లేదు. వీళ్ళు బాగుపడేది నిజమేనా? నువ్వు అనుకుంటేట శిలను
శిల్పం చేయగలిగిన దేవుడి చేతిలో పడతాడు అంతే సార్. మన చేతిలో కాదండి, ఆయన చేతిలో ఉంది. ఇప్పుడు వెంటనే ఏమన్నాడంటే, గొర్రెల దొడ్డిలో ఉన్న నన్ను తీసుకొని చూడండి, నన్ను తీసుకొని వచ్చి ఈ సింహాసనం మీద కూర్చుండబెట్టిన నీవు నా సంతతిని కూడా నిలబెట్టగలవని నేను నమ్ముతున్నాను. ఆమేన్. అది గుర్తుపెట్టుకోండి. నేను ఏ పరిస్థితిలో ఉన్నానో తెలుసా? ఒకప్పుడు నేను ఎలాంటి స్థితిలో ఉన్నానో తెలుసా? లోకమనే పాపములో కూరుకుపోయి పాపానికి బానిసనై ఈ లోక సంబంధమైనటువంటి బూతు మాటల్లోను, అబద్ధాలలోను, దొంగతనంలోను, చెడు తలంపులలోను, చెడు కోరికల్లోను, సినిమాలకు, షికారులకు, లోక సంబంధమైనటువంటి వ్యర్థమైన వాటిలో తిరుగుతున్న నన్నే తీసుకొని వచ్చి ఈ స్థలంలో కూర్చోబెట్టి, ఒకప్పుడు బూతు మాటల కోసం బతికిన నేను బూతు మాట మాట్లాడటానికి భయపడగలుగుతున్నానంటే అది నీ వల్ల అయింది. నన్నే మార్చిన నువ్వు నా సంతతిని మార్చలేవా? అది దావీదు చెప్పేది. నేనే మారాను, ఎట్టాటోనో తెలుసా? నేను ఎలాంటోనో తెలుసా మీకు? మీ జీవితాలు మీరు అనుకోండి. మనం ఎలాంటోళ్ళం, ఎందుకంటే బయటికి కానరానంత మంచోళ్ళం మనం. మనం ఎట్టాటోళ్ళం మనకు తెలుసు. అబద్ధాలకు మనమే అడ్డ, దొంగతనాలు ఉంటాయి, బూతు మాటలు ఉంటాయి, లోనిపోని చెడు తలంపులు ఇవన్నీ చెప్పే కాదు. ఇలాంటి పరిస్థితిలో ఉన్న నేను ఈరోజు ఒక అబద్ధం ఆడాలంటే నాకు చెమట పుట్టగలుగుతుంది. ఒక బూతు మాట మాట్లాడాలంటే నాలో భయం వస్తుంది. ఏదైనా ఒక మనసులో చెడ్డ ఆలోచన వచ్చినా అయ్యో దేవుడు నన్ను కొడతాను ఒక భయం వచ్చింది. ఇలాగ లోకంలో ఉన్నటువంటి మనుషులు నన్ను ఏమన్నారంటే, ఛీ ఎందుకు నీ బతుకు అన్నటువంటి నేనే ఈరోజు ఎంత గొప్పగా ఉన్నప్పుడు నా సంతతి నీ సన్నిధిలో ఎందుకు ఉండదో? అదే నమ్మకం అంటే. దావీదు ఊరకనే మాట్లాడారు అనుకున్నావా? గొర్రెల దొడ్డిలో ఉన్న నన్ను దేనికి పనికిరాడని అందరూ నన్ను చీపిరి పుల్లలాగా, కరివేపాకులాగా పక్కన పడేసిన నన్ను ఈ దేశానికి రాజుని చేశావు. నా సంతతిని కూడా నువ్వు గొప్పగా చేస్తావు. అది నాకు నమ్మకం. ఈరోజు నువ్వు నమ్మాల్సింది అదే. మీరు అనుకోవచ్చు, ఏందయ్యా ఇలాంటి వాళ్ళ గురించి నువ్వు చెప్తున్నావంటే, నేను చెప్పేది కాదు, దేవుడు చెప్తున్నమాట. మీకు నమ్మకం ఉండొచ్చో లేకపోవచ్చో నాకు తెలియదు, మీరు నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము. ఈరోజు నమ్మకం కుదురుద్దక్క. వాక్యం వినేటప్పుడు నమ్ముద్ది కదక్క. వాక్యం వినేటప్పుడు నమ్ముద్ది. ఇంటికాడికి పోయి వాళ్ళ పరిస్థితులు చూస్తే నమ్మకం వస్తుందా? అస్సలకి నవ్వులాట వస్తుంది. ఆడిపోతే నిజంగా వీళ్ళు ప్రయోజకులు అవుతారంటే నేను ఎట్లా నమ్మాలి అసలు? నాకు అక్కడికి పోగానే దేవుడు మర్చిపోతాం, లోకము గుర్తుకొస్తుంటది. అందరూ ఏదో అంటున్నారని, వాళ్ళు వీళ్ళు అంటున్నారని, ఎట్టాటోడు కన్నావమ్మా, ఎట్టాటి భర్తను చేసుకున్నావు, ఎట్టాటి భార్య, ఎట్టాటి పిల్లల కన్నావు, నాకుంటే నా పురుగుల మందు పెట్టి ఎప్పుడో చంపేవాడిని, ఏదేదో అంటారు. అయితే చంపచ్చు వాళ్ళు. వాళ్ళు కూడా ఇంతకంటే పెద్ద డేంజర్ గాళ్ళు తెలుసా? కాకి పిల్ల కాకి ముద్దే. వాళ్ళ పిల్లలు ముద్దులు కొంటారు. వాళ్ళు ఎంత డేంజర్ గాళ్ళు తెలుసు? చంపుతారు కూరన్న. చంపే అర్హత నీకు నాకు లేదు, అది గుర్తుపెట్టుకోండి. కనీసం అనే అర్హత ఉంది కానీ వాళ్ళను చంపే అర్హత నీకు లేదు. కాబట్టి వాళ్ళను ప్రయోజకులు చెయ్యమని నీవు నీ కుటుంబంలో కూర్చొని ప్రార్థన చేయటం తప్ప ఏమి చెయ్యలేవు. అదే నీ పని, అంతే. ఎందుకంటే దావీదే పనికిరారు అనుకున్నారా వాళ్ళందరూ? ఇప్పుడు వాళ్ళందరికీ దిక్కు ఎవరైండు? ఆమేన్. అందరికి దిక్కు దావీదండి. అసలు ఈడు పనికిరాడు, ఈడు వేస్ట్ అన్నాడు. ఇప్పుడు దావీదు లేకపోతే ఆ ఇంటికి ఎలుగులేనట్టు అయిపోయింది. అలా కుదిరిద్ది అసలు అనుకుంటారు ఎప్పుడన్నా? దావీదు వల్ల వాళ్ళ ఇంటికి విలువ వచ్చేసింది అంతే. ఈరోజు నీ కుటుంబానికి, నీ ప్రాంతానికి, నీ జీవితంలో నువ్వు ఏదైతే వద్దనుకుంటున్నావో, అది ఏదైతే పనికిరాదనుకుంటున్నావో దాని వల్లే విలువ తెప్పిస్తాడు దేవుడు. ఎందుకంటే యోబు గ్రంథము 38 అధ్యాయము 7 వచనం ఒక్కసారి చదువుదాం. యోబు గ్రంథము 8 అధ్యాయము 7 వచనం. యోబు గ్రంథము 8 అధ్యాయము 7 వచనం ఒకసారి చదవండి. తీశారా? అప్పుడు నీ స్థితి మొదట కొంచెముగా నుండినను తుదకు నీవు మహా అభివృద్ధి పొందుదువు. ఏమంటున్నాడు? ఇప్పుడు అంటే ఇప్పుడున్నటువంటి నీ పరిస్థితిని బట్టి నీ స్థితిలో ఎవరో కూడా నేను గొప్పగా అనరు. మనందరము కూడబెట్టుకునేది కొన్ని గుర్తులే, బహుమానాలే, అందరి చేత లేనిపోని అనిపించుకోవటమే. కానీ తుదకు మహా అభివృద్ధి చెందుతావు. ఎవరు మాట్లాడుతున్నాడు ఈ మాట గురించి? ఏమంటున్నాడు? తుదకు, చివరి గురించి ఆలోచించండి. చివరి ముఖ్యము, ప్రారంభం ఊరేనంతే. అంతేనక్క? నడిచేటప్పుడు, ఏదైనా పని చేసేటప్పుడు
ఆ పనిలో మనం ఏం చేస్తాం, కొన్ని తప్పులు చేయాల్సిందే. అవునా కదక్క? మీరు పని చేసేటప్పుడు పోయినమ్మటే పర్ఫెక్ట్ పని చేస్తారు ఎవరైనా. ఆ పనిలో 4, 5 సార్లు అందరిని ఇట్ట ఇట్ట అనిపించుకొని, అందరి చేత అనిపించుకొని చివరికి ప్రయోజకులయ్యేది. ఇక్కడ అదే అన్నాడు. దావీదు పరిస్థితి ఎలాంటిదో ఈరోజు ప్రతి కుటుంబం పరిస్థితి అలాంటిదే. అందుకే దావీదేమన్నాడు తెలుసా? అయ్యా, ఇంత స్థితిలో నన్ను తీసుకొచ్చిన నీ గురించి నేనేం మాట్లాడుతున్నానంటే, నీ వంటి దేవుడు ఇంకెక్కడా లేడు. అది ఆయన మాట్లాడగలిగిన మాట. మాట ఎలా అన్నాడు చూడండి. మీరు కావాలంటే మీకు అర్థం కావటం చెప్తానండి. 20 వచనం చదువుదాం చూడండి. 17, 20. యెహోవా, మేము మా చెవులతో వినినదంతయు నిజము. నీ వంటి వాడెవడూ లేడు. నీవు తప్ప మరి ఏ దేవుడు లేడు. ఎందుకన్నాడు ఆ మాట? ఎవరనేది ఇక్కడ? ఎవరనేది చెప్పండి ఇక్కడ? దావీదు. ఎందుకన్నాడు ఇక్కడ? దావీదు జీవితంలో దేవుడు ఉన్నటువంటి గొప్ప మర్మాలు, జరిగినటువంటి గొప్ప కార్యాలు రుచి చూశాడు కాబట్టి ఆయన అన్నాడు. ఈరోజు నువ్వెందుకు అనలేకపోతున్నావు అంటే, నీ జీవితంలో కార్యాలు జరగలా, అందుకే నువ్వు అన్నట్ల. అర్థమవుతుందక్క? మీకు మేలు జరిగితే ఎందుకు అంటారు, మళ్ళీ వెనుకడుగేత్తరా? మేలు జరగలా, ఎందుకు జరగలా మేలు? మేలు ఎందుకు జరగలా తెలుసా? లోక పొగడ్తలను మెచ్చుకోవాలి, లోకంలో పొగడ్తలు కావాలనుకున్నాం కానీ మన జీవితంలో మనం గొప్పలం కావాలనుకోవట్లేదు ఈరోజు మనం. దావీదు ఎలా తిరిగాడంటే, దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన ఏమనుకున్నాడంటే, దేవా, నేను నీతో ఒక నిబంధన చేస్తున్నాను, ప్రాణం పోయినా మరలా ఎనుకడుగెయ్యను అన్నాడు. ఏం పోయినా? ప్రాణం పోయినా ఎనుకడుగెయ్యను అన్నాడు. నా స్థితి ఎవరికి నచ్చకపోయినా, ఎవరికి నన్ను వెలివేసిన, నా అన్న వాళ్ళు నన్ను పక్కకు నెట్టేసిన, నా అనువాళ్ళు నన్ను పక్కకు గెంటేసిన, నన్ను నువ్వు ఒక స్థితిలోనికి తీసుకొస్తావు. ఇప్పుడు నన్ను చూసి నవ్విన వాళ్ళే అప్పుడు నా కాళ్ళ దగ్గరికి వచ్చే పరిస్థితి నువ్వు తీసుకొస్తావు. అది నాకు నమ్ముతున్నాను కాబట్టి నేను ఎన్ని బాధలైనా భరించి, ఎన్ని ఇబ్బందులైనా పడి, నీవు చెప్పినట్టు నడుచుకొని ఉన్నత స్థితిలోనికి వస్తాను. అది దావీదు చేసింది. ఈరోజు నువ్వు నడిచే దారి కొత్తగా నడుస్తుంటాడు చూడండి. అక్కడ పిల్లోడు, చిన్న పిల్లోడు కొత్తగా నడిచేటప్పుడు నడిచిన వాడు నడిచేవాడిని చూసి నవ్వుతాడు. నడవని చేతగానోడు నడిచేవాడిని చూసి నవ్వుతాడు. ఈడింకా నడక నేర్చుకోలేదు, నడిచేది ఇప్పుడే, కానీ కింద పడితే వాళ్ళు వీళ్ళు నవ్వుతున్నాడని లేయకుండా అట్టనే కూర్చుంటే నడవలేడు ఎప్పటికీ. నీవు దేవునిలో ఇప్పుడే ప్రారంభిస్తున్నావు నీ నడక. ఎవరో ఏదో అంటారని నువ్వు నడక ప్రారంభించకపోతే నీ జీవితంలో మేలులు రావు. చిన్నపిల్లలు తెలుసు కదా మీ అందరికి, మంచం పట్టుకొని నడిపిస్తుంటారు కదా మీరు, అప్పుడప్పుడు మీ చేయి పెట్టుకొని కూడా నడిపిస్తుంటారు కదా. ఇప్పుడు తల్లిదండ్రులకు చేయి పట్టుకొని నడిపించడానికి తీరిక లేక బండ్లు తెచ్చి వాళ్ళని వేస్తున్నారు ఆ బండ్లలో. అంతే కదక్క? టైం లేదు కదా, పిల్లల్ని చూసుకునేంత టైం ఉందక్క? అసలు వాళ్ళని పట్టించుకునేంత టైం ఉందా? ఒక బండి 200, 300 తెస్తే ఆడేస్తారు, ఆడ తీసుకొచ్చి ఆడ నూగుతారు, వీళ్ళు పోయి శుభ్రంగా లోపల టీవీనో సెల్ ఫోన్ నొక్కుంటా కూర్చుంటారు. వీడు అట్టు తిరిగి ఇట్టు తిరిగి వీడి కాళ్ళ మీద నడిచి పెద్దోడైన తర్వాత ఎప్పుడైనా నువ్వు నన్ను నడిపించినవా అని అడిగే పొజిషన్ తెప్పించుకుంటున్నాను. ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు దేవునిలో నేను క్రైస్తవం అని, దీని గురించి ఎప్పుడు నేను క్రైస్తవం అని ఎక్కడ చెప్పను. దేవుని నువ్వు నమ్ముతున్నావు, నిజమైన దేవుని నమ్ముతున్నావు, నువ్వు దేవుడు ఒక్కడే, ఆ దేవుణ్ణే నువ్వు నమ్ముతున్నావు. ఇలా నమ్ముతున్న రోజుల్లో నిన్ను నమ్ముతున్న నడకలో నుంచి పక్కగా తప్పించడానికి వాడు చేస్తున్న ప్రయత్నాలే నీ జీవితంలో జరిగేది. ఇది ప్రయత్నం అంతే. నువ్వేమనుకుంటున్నావు? నవ్వుతారు అనుకుంటున్నావు. చిన్న పిల్లోడు నువ్వు నవ్విన ప్రతిసారి వాడు కూడా కోపం వస్తుంది తెలుసా? ఏం చేయని అర్థం కాక వాడు ఇట్ట గుమ్ములుకుంటాడు అంతే, మిమ్మల్ని కొట్టలేడుగా. ఇంత పిల్లోడు కోపం వస్తుంది, అందుకే గట్టిగా అరుస్తాడు, క్యాన్ అరుస్తాడు. వాడి కోపం వచ్చి ఏం చేస్తాడు తెలుసా? రాత్రి నేను నిద్ర పోకుండా నైట్ అంతా ఏడుస్తాడు కూర్చొని. నువ్వు పగులు నన్ను పట్టించుకోలేదు కదా, నేను ఏడుస్తూ కూర్చుంటది. కోపం. మనం ఏమనుకుంటాం, ఏమైంది అనుకుంటాం. ఏమి లేదు, కోపం అంతే. బాగా గమనించి ఆలోచించండి. వాడికి కోపం వచ్చి ఏ దారి లేక నీ దగ్గర బతుకుతున్నట్టుగా ఈరోజు మనకు కూడా ఒక లోకాన్ని చూసి కోపం వచ్చినప్పుడు పక్క దారికి అది పోవాల్సింది, నడిచే దారిలో పర్ఫెక్ట్గా నడవాలి. అది ఎందుకంటే
దావీదుని చూసి నవ్వినోళ్ళు మనవలు చూసుకొని నవ్వుతారు ఈరోజు. మీకు నిజంగా చెప్తున్నాను ఇది. 100కు 1000% చెప్తున్నాను. నేను దేవుడిని నమ్ముకున్న కొత్తలో ఎంతో మంది నన్ను నవ్వారు. ఇప్పటికే నవ్వుతూనే ఉంటారు. వాళ్ళు నవ్వినంత మాత్రం మనకేమి కాదు. ఏమన్నా నవ్వుద్దా? నవ్వి నవ్వి చివరికి వాడి పల్లె బయట పడి మన స్థితి మారినప్పుడు వాడే సిగ్గుపడే రోజు వస్తుంది. అవమానించిన వారే అభిమానించే రోజు వస్తుందంట. అప్పుడప్పుడు పాడుతుంటారు కదా, ఇది కన్నులు జారిన కన్నీళ్ళు ఒక చరణం ఉంది. ఏం చిన్నది ఫస్ట్ చరణం ఏంది అది? నిన్ను చూసి నవ్విన వాళ్ళే వాళ్ళ ముందు తలెత్తుకునేటట్టు అని వస్తుంది కదా. ఎందుకు చెప్తున్నానంటే దావీదు గొర్రెల దొడ్డులో ఉన్నట్టుగా ఈరోజు మన కుటుంబాలలో ఉన్న పిల్లల గొర్రెల దొడ్డు లాంటి పొజిషన్ లో ఉన్నారు. అది గుర్తుపెట్టుకోవాలి. మీకు ఈ కుటుంబం తరపున మీ అందరికి చెప్తున్నాను ఒక పొజిషన్. మీరందరూ అనుకోవచ్చు, ఏం చేయమంటావా వీడి వల్ల బాధ నువ్వు పడాల్సిన పనే లేదు. నేను చెప్తున్నాను ఈరోజు ఒక దేవుని సేవకుడిగా, మీ యొక్క ఆత్మీయ సహోదరుడిగా, ఆత్మీయ తండ్రిగా మీకు చెప్తున్నాను, మీరు బాధపడొద్దు. బాధపడకపోతే ఎలాగంటే మోకాళ్ళ మీద కూర్చొని రెప్పకమ్మలాగా ప్రార్థన చేయి. పోయినోడు ఏమై వస్తాడు? ప్రయోజకుడై వస్తాడు. ఎక్కడికి పోయినా ఊర్లో పని బాట లేకుండా తిరుగుతున్నాడు ఒక స్థితిలో వచ్చి చివరికి వాడే నీకు ముద్ద పెట్టేవాడు అవుతాడు, మిగతా వాళ్ళు తప్ప. మిగతా వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, వీళ్ళందరూ అనుకుంటా వాళ్ళ ఊరు నిన్ను పట్టించుకారు, ఈడే గతి అయింది అనుకుంటావు. ఎందుకంటే నీకు పట్టించుకునేవాడు వాడే. కాబట్టి యాకోబును మార్చిన దేవుడు, యాకోబుకు మంచి మనసు ఇచ్చిన దేవుడు మనకు కూడా మంచి మనసు ఇస్తాడు. దావీదు పొజిషన్ మార్చాడు. గొర్రెలు కాసుకునే దావీదును మనుషులను కాసేవాడిగా మార్చాడు. మన జీవితాలలో, మన కుటుంబాలలో, మనలో ఉన్నటువంటి పరిస్థితుల్లో పనికిరాని పొజిషన్లో ఉన్న మనవల్ని అనేకులు ముందు తలెత్తుకొని తిరిగేటట్టుగా చేస్తాడు. ఎందుకంటే చూడండి, ఇక్కడ ఎఫెసీ రాసిన పత్రికలు అనుకుంటే చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక, మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. బాగానండి. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించాడు. ఏ ఆశీర్వాదం ఇది? ఆత్మ సంబంధమైన, అంటే ఆధ్యాత్మికంగా బాగుపడాలి. ఎవరు బాగుపడాలి? నువ్వు బాగుపడాలి, నీ కుటుంబం బాగుపడాలి. కాబట్టి ఆనాడు దావీదు తన దేవుని మందిరములో కూర్చొని మాట్లాడినట్టుగా, ప్రభువా ఎల్లప్పుడూ నా సంతతి నీ సన్నిధిలో ఉండాలి. ప్రతి ఆశీర్వాదం, ప్రతిది ఆశీర్వాదం యాకోబు పొందుకున్నాడు. ఆ యొక్క బేతేలు దగ్గర ఆ రాయిని తలగడిగా పెట్టుకొని ప్రార్థన చేసి ఆ యొక్క రాత్రి ఆశీర్వాదం పొందుకున్న తర్వాత పొందుకున్న ఆశీర్వాదం ఏమిటి తెలుసా? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. అంతకుముందు పొందుకుని శరీర సంబంధమైనది, ఇప్పుడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం పొందుకున్నాడు. ఆశీర్వాదం పొందుకున్న నీలో ఏముంటదంటే, చివరి మాట చూద్దాం. తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం, చివరి మాట అందరం చూద్దాం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం, లేకపోతే 1 నుంచి. దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసం నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానం నిమిత్తము దేవుని దాసుడను యేసు క్రీస్తు అపోస్తుడైన పౌలు మనందరి విశ్వాస విషయములో, మీ దీని గురించి మొత్తం కాదు కానీ ఒక చిన్న మాట చెప్పేసి ముగిస్తాను. ఏమంటున్నాడంటే, చూడండి, నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తి. అది క్రైస్తవుల భక్తి. ఎలాంటిది తెలుసా? నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో ఉన్న భక్తి మంది. ఒట్టొట్టి భక్తి కాదు. ఈరోజు చాలా మంది ఏమంటారంటే, యేసు ప్రభు మనోడేను, ఇవన్నీ ఒట్టి మాటలు. మనోడు గినోడు కాదు, ప్రపంచానికి ఒక్కడే దేవుడు, ఆయనే ఆయన. ఇంకా మనకనేది నాకు అర్థం కాలేదు, వీళ్ళల్లో వాళ్ళ లేని నాకు అర్థం కాలేదు. అంతా ఇవన్నీ వచ్చింది ఎప్పుడు తెలుసా?
మొన్న మొన్న వచ్చి ఇవన్నీ కూడా ఒక 500 600 సంవత్సరాలు లేదా 1000 సంవత్సరాల క్రితం 2000 సంవత్సరాల క్రితం వచ్చినాయి ఇవన్నీ కూడా కులాలు మతాలు జాతులు ఇవన్నీ కూడా అంతకుముందు ఏడున్నాయి వీరికన్నా తెలుసా? ప్రపంచాన్ని మొత్తానికి ఆయనే ఆది సంభూతుడు, సర్వ సృష్టికి ఆధారం ఆయనే, ఆయన ద్వారానే సమస్తమును కలిగి ఆయన ఎందే సమస్తం ఉన్నాయి. కాబట్టి అందరూ ఆయనను గురించి తెలుసుకోవాలని ఆయనను గుర్చిన భక్తే ఈ రోజు మనకు నేర్పిస్తున్నాను. నేను ఎక్కడే పోయి ఇదే చెప్పేది. ఒకరికి మనుషులు కాడికి పోయి మీ దేవుడు మీ కాడ వచ్చాడు కదా మీది ఇవన్నీ అసలు చెప్పను. నిజం చెప్తాను, నమ్మితే లేకపోతే లేదు. వాళ్ళని మభ్యపట్టడానికి ఏదో 4 మాయం పూటక మాటలు చెప్పేసి వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడితే మళ్ళా రేపు అట్టేటంటే పారు. నిజం, సర్వ సృష్టికి ఆయనే ఆధారభూతుడు. ఆయన తప్ప వేరేవాడు ఎవడు సృష్టిని సృష్టించిన వాడు లేడు. అందుకని ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే తీతుకు రాస్తూ, నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తినేది. మామూలు భక్తి అనుకున్నావా? శుక్రవారం ఉపవాసం ఉండి శనివారం నీళ్లు పోసుకొని ఆదివారం చికెన్ తినే భక్తి అనుకున్నావా? ఇది కాదు భక్తి. నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తి. ఆ నిరీక్షణ ఏం చేస్తుందంటే నన్ను సిగ్గుపడనీయదు. ఈ నిరీక్షణ మిమ్మల్ని మీ కుటుంబాలను ఏం చేయనీదంటక్క. మీరు అనుకుంటున్నారేమో ఈ రేపు తల ఎత్తుకొని తిరగా, నువ్వు తల దించుకునేటట్టు ఏమున్నది నీ దేవుడు చేస్తాడా? నువ్వు అంత చీప్ అనుకుంటున్నావు నీ దేవుడిని. దేవుడు అంత చీపు చేస్తాడక్క. తన బిడ్డలను తలెత్తుకునేటట్టు చేస్తాడు, తనను విడిచిన వాళ్ళను తలదించుకునేటట్టు చేస్తాడు. ఆయన ఆశీర్వదించిన ఎడల ఇంకా ఎవరు దానిని తీసేయడు. అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ దావీదుని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఏమని ఆశీర్వదించాడంటే నిత్యము నీ కుటుంబము నా సన్నిధిలో వర్ధిల్లుతుంది అని ఆశీర్వదించాడు. ఈరోజు నీకు నాకు మనందరికీ దేవుని ద్వారా చెప్పే ఒక మాట ఏంటంటే, ఇంకా మీరు ఎవరైనా కూడా మాయ బూటకాల కోసం పాకులాడుతుంటే వదిలేయండి. నేను చెప్తున్నా ఈరోజు దేవుని బిడ్డగా, నన్ను సృష్టించిన సృష్టికర్త యొక్క బిడ్డగా నేను చెప్తున్నాను. దేనికోసం పోరాడాలంటే నిత్య జీవమును గురించిన నిరీక్షణ కోసం పాకులాడాలి. మన భక్తి దేనికోసం అక్క? పరలోకం కోసం. ఈరోజు చచ్చిపోయిన మనకు రేపు పొద్దున పరలోకం పోవాలి. అది నేను ఊరి కాడికి పోయి అని చెప్పేది ఇదే. అందుకోసం బతకండి. బతికితే ఏదోలే మా మెజారిటీ ఎక్కువ. అప్పుడు అంటారు 3% మంది అంతా మారిపోయి. ఊరు చెప్పారు ఎడ 3% 4%. పరలోకం పోతే అన్ని శాతాలు ఉంటాయి. ఆడ 3 వంతులు ఇల్లు, 1 వంతు వాళ్ళు కాదు. ఇక్కడ కాదు అక్కడ వంతులు ఉండాల్సింది. ఇక్కడ వంతులు పెట్టడానికి నువ్వెవరు? ఏదైనా భాగాలు పెట్టడమా? చిన్నోడికి అంతా పెద్దోడికి ఇంత అంటానికి. సమస్తం ఆయనది. ఆయన ఏర్పరిచిన వారు ఆయన రాజ్యానికి వారసులు. ఆయన ఎవరిని కూడా తృణీకరించేవాడు. అది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనం ఏమంటామంటే వీళ్ళు ఈ పనికి రారులే, ఇటోళ్ళు రారులే. నువ్వు అనుకుంటున్నావేమో ఒకప్పుడు దేనికి పనికి రాకుండా అగ్రపీఠంలో పూజారిగా ఉన్నటువంటి వాళ్ళే ఈరోజు మైకి తీసుకొని దేవుని సువార్త చెప్తున్నాడు జపన్య శాస్త్రి గారు. తెలుసా? సమస్తానికి ఆది సంభూతుడు ఆయన. ఆయన ఈటకు వాటకు లొంగేవాడు కాదు. ఆయన దేనికోసం అంటే అందరికీ హెడ్. ఆయన ఏమంటానికి లేదు. ఆయనకు వీళ్ళకు వాళ్ళకు లింకులు పెట్టాలంటే అసలు పెట్టొద్దు. నేను చెప్తున్నాను ఒకటే చెప్పండి. ఇక్కడ ఆయన అక్కడ ఆయన మా దేవుడు ఇవన్నీ చెప్పొద్దు. ఆయనే దేవుడు, అందరిని చేసింది ఆయనే. ఆయన దయ వల్ల నువ్వు బతికున్నావు అంతే. ఇంకా ఏం మాట్లాడొద్దు. ఇక్కడ ఇట్లా అనొద్దు. బతికామంటే అంతే. ఇంకా దానికి క్వశ్చన్ ఏమన్నా వేసారు అనుకో, ఆయన దయ వల్లే నువ్వు మాట్లాడుతున్నా. ఈ క్వశ్చన్ వేయటానికి కూడా ఆయన నీకు అవకాశం ఇచ్చాడని చెప్పండి ఎవరినైనా. ఇలా ప్రశ్నించడానికి కూడా ఆయన అవకాశం ఇచ్చాడు. లేకపోతే ఆ నోట్లో ఉండగానే ఆయన తీసుకుంటాడు ప్రాణం. కానీ నీకు ఇంకా ఏదో మేలు చేయాలి కాబట్టి నేను ఉంచాడు. అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈరోజు ఈ కుటుంబమునకు ఇప్పుడున్న మనందరికీ దేవుడు ఒక నిరీక్షణ గురించి ఒక మాట చెప్పాడు. దేవుడు ఎప్పుడు కూడా తన సంతతిని తక్కువ చెయ్యడు. అది గుర్తుపెట్టుకొని మీరు ప్రార్థన చేయండి. ఎప్పుడు కూడా లోకం అంతా కూడా మీకు కూడా నమ్మకం ఉండకపోవచ్చు మీ కుటుంబాల విషయంలో. మీకు నమ్మకం ఉండదు. నేను చెప్తాను, ఈరోజు ఒక దేవుని సేవకును, నేను కూడా మన ప్రాంతంలో తిరుగుతున్నానంటే మీకు నమ్మకం ఉండకపోవచ్చు మీ పిల్లల విషయంలో, మీ కుటుంబాల విషయంలో. కానీ దేవుని నమ్మండి. ఆయన మీ పిల్లల్ని కనీసం మీరు చివరి దినాలు అయినను గొప్ప వాళ్ళగా చేసి మీ కళ్ళకు చూపిస్తాడు ఆయన. ఇది జరుగుద్దంటే జరగదా? గొర్రెలు కాసుకునే ఆయన దేశానికి రాజు అయ్యిండు. దేవుడు తలుసుకుంటే చేశాడు అంతే. ఆయన దావీదు కాబట్టి అంటారు. అమెరికాలో అబ్రహాం లింకన్ ఒక ఆయన చెప్పులు కుట్టుకుంటే ఆయన దేశానికి అధికారి అయ్యాడు. దేవుడు తలుసుకుంటే ఏదేం చేస్తాడు. ఆయన అధికారి అయిన తర్వాత ఒకటే చెప్పాడు, దేవుడు ఇక్కడ నిలబెడితే నేను నిలబడ్డాను కానీ నా వల్ల కాదు అన్నాడు. కాబట్టి ఈరోజు మీ అందరికీ ఒకటి చెప్తున్నానక్క,
మీరు చాలా మంది కొన్ని విషయాలలో మీరు బలహీనలు అయిపోతుంటారు. ఏదో ఇదేం జరుగుద్ది, ఇదేం జరుగుద్ది. ఇయన్నీ ఒట్టొట్టి మధ్యలో ఉన్నాయి. సృష్టించిన సృష్టికర్త నీ ప్రాణముని తీయగలడు, ప్రాణముని ఇయ్యగలడు. మిగతా వాళ్ళు ప్రాణాన్ని ఏమీ చేయలేరు. అది గుర్తుపెట్టుకోండి. మరి మాయలు, మంత్రాలు అయి ఉంటాయి. వాటి వల్ల మనం కదిలాడకూడదు, మెదిలాడకూడదు. అయి వచ్చినా, పోయినా మనకేం కాదంతే. నువ్వు కరెక్ట్‌గా ఉంటే నీకేం కాదు. మొన్న ఒక బ్రదర్ నాతో అంటున్నాడు, ఇదిగో ఇది నువ్వు అంత శక్తి ఉన్నోడివైతే, అంత ధైర్యం కలిగినోడివైతే ఇక్కడ శాతబడి కాడికి పంపిస్తాడు. నేను చెప్పిన 100 మందిని తీసుకొచ్చి నా చుట్టూ ఒకబెట్టి చెప్పి నేను కూర్చుంటాను మధ్యలో. నిజమా అన్నాడు. కావాలంటే నాకున్న ఆస్తి ఎంతుంటే అది మొత్తం రాసిస్తాను. చెప్పి చేతనైతాను. ఒకరోజు చెప్తాను. ఏ రోజు చెప్పు అని చెప్పిన. వాళ్ళేమవుద్ది నాకు అర్థం కాలేదు. నువ్వు భయపడితే అదే నీకు భయం. దేవుడు శపిస్తే శాపం వత్తదక్క. దేవుడు ఆశీర్వదిస్తే ఆశీర్వాదం అవుతుంది. ఈరోజు దేవుడు దావీదు కుటుంబాన్ని ఆశీర్వదించాడు. దాన్ని శపించడం ఎవరి వల్ల? కాబట్టి అదే కోవులో ఉన్నటువంటి నీ కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఆ నిరీక్షణతో నువ్వు ముందుకు సాగితే నీ కుటుంబం ఎప్పుడూ ఒకప్పుడు ప్రయోజన స్థితిలోనికి వస్తుంది. అది నువ్వు నమ్మాలంతే. అదే నీ భక్తి, ఇంకేది కాదు. దేవుడు తన బిడ్డల్ని ఎప్పుడు కూడా తక్కువ చేసేవాడు కాదు. లోకంలో ఎంతో మంది చెప్తుంటారు, చిన్నప్పుడు నీ పిల్లోడు నీ ఒడిలో ఉన్నప్పుడు, ఇప్పుడు ఇందాక అమ్మాయి కొడుకుంటే చిన్న అబ్బాయి కదా, వాడిని ఎవరైనా కూడా చూసి చీ అన్నోళ్ళు అంటారా, బంగారం లాగా ఉండే బంగారు తండ్రి అని అందరూ బుద్ధి పెట్టుకుంటారు. రేపు పెద్దోడైన తర్వాత ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత కొద్దిగా అట్టా ఇడ తిరుగుతున్నప్పుడు అందరూ తూ అంటారుగా. చిన్నప్పుడు ముద్దు పెట్టుకున్న ఇప్పుడు ఎందుకు అంటారంటే, మనుషులు ఓర్చుకోలేని వాళ్ళు. నీ దేవుడు నిన్ను నన్ను ఒక పొజిషన్లో ఉంచిన వాడు మన కుటుంబాలను కూడా ఒక పొజిషన్లో ఉంచుతాడు. అది నమ్మి నువ్వు దేవునిలో నిలబడు. అదే విధంగా ప్రార్థన చేయి. దేవుడు నిన్ను, నీ కుటుంబమును, ఈ కుటుంబమును, కుటుంబంలోని బిడ్డలను వర్ధిల్లింప చేయను గాక. ఆమేన్. అందరూ తల వంచండి, ప్రార్థన చేద్దాం. అందరము ప్రార్థనలో ఏకీభవిద్దాం. అందరూ ఈ సమయంలో